నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పోలీస్ బాస్గా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఆయన కేవలం ఇన్ఛార్జ్ డీజీపీగా మాత్రమే బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు పర్మనెంట్ డీజీపీ ఫుల్ అథారిటీ డీజీపీ అనే వ్యక్తిని ఆ పోస్టులు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించలేకపోయిందా? ఉద్దేశపూర్వకంగా చేస్తుందా? ఎందుకు డీజీపీని ఫుల్ చార్జెస్ గా తీసుకునే డీజీపీని నియమించలేకపోయింది? ఏం జరుగుతుంది అసలు పోలీస్ వ్యవస్థలో? చర్చ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ సుభాకర్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. సుభాకర్ గారు, ఏం జరుగుతుంది అసలు పోలీస్ శాఖలో? ఈ డీజీపీని ఎందుకు ఇంతకాలం కొనసాగించాల్సి వచ్చింది? ఇంతకంటే మించి ఇతనికంటే సీనియారిటీ ఉన్న వాళ్ళు లేరా? అసలు హోంశాఖ, కేంద్ర హోంశాఖ ఎందుకు ఈ విషయంలో ఇప్పటి వరకు జోక్యం చేసుకోలేదు? ఒక రాష్ట్రానికి 2 ఏళ్ల పాటు ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగించడం ఏంటి? నమస్కారం గోపి గారు. డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టేసి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2 ఏళ్లుగా ఆయన అదే పదవిలో కొనసాగిస్తుంది. అవును. పూర్తి స్థాయి డీజీపీ అంటే రెగ్యులర్ డీజీపీ ఆ పోస్ట్ కి ఒక నెల 10 రోజులు, ఒక 2 నెలల పాటు కోసం ఏర్పాటు చేసిన ఇన్ఛార్జ్ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా 2 సంవత్సరాల నుంచి ఇంకొక 2 నెలల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. పూర్తి స్థాయి అంటే దాదాపు ఒక సుదీర్ఘ కాలం 2 సంవత్సరాలు అంటే. అవును కదా. డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను ఆకస్మికంగా అర్ధంతరంగా ఆ పోస్ట్ నుంచి పక్కకు తప్పించి ఆ స్థానంలో ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన జగన్ ప్రభుత్వం నిబంధనలు పూర్తిగా తొంగలో తొక్కింది. ఏంటి నిబంధనలు ఏంటి? ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి కదా ఈ విషయంలో. ఎందుకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కేంద్ర హోంశాఖ పలుసార్లు సీనియర్ జాబితా పంపించమన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లెక్కలోకి తీసుకునే పరిస్థితి లేదు. ప్రకాశం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర కేడర్ లో డీజీపీ హోదాలో ఉన్న అధికారుల్లో సీనియారిటీ ప్రకారం 5 పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించాలి. అవును. సర్వీస్ రికార్డులు, నిజాయితీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత వారిలో 3 పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. అవును. అందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి డీజీపీగా ఎంపిక చేస్తుంది. అది కూడా పూర్తి స్థాయి అర్హులైతేనే. ఈ ఎవరైతే సీనియర్స్ అర్హులు ఉండాలి, ఆ అర్హులు పంపించిన లిస్ట్ లో ఒక 3 పేర్లని సెంట్రల్ డిసైడ్ చేసి, సెంట్రల్ కూడా దాన్ని పర్సీవ్ చేసి వీళ్ళు పంపించిన పేర్లలో 11 పేర్లు పంపిస్తే దాంట్లో ఒక 3 పేర్లు చేస్తారు. ఆ 3 పేర్లలో ఒకటి రాష్ట్రం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఈ 3 లేదా 4 పేర్లలో ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే అతనికంటే ముందు 11 మంది సీనియర్లు ఉన్నారని మీరు చెప్తున్నారు. ఇన్ఛార్జ్ డీజీపీని నియమించి 2 ఏళ్ళు అవుతున్నా పూర్తి స్థాయి డీజీపీ నియామకం కోసం జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికి జాబితా పంపలేదు. మరి దురుద్దేశంతోనే ఈ స్థాస్తారం చేస్తున్నారని చెప్పేసి సీనియర్ ఐపీఎస్లు అంతర్గతంగా సంభాషించుకుంటున్నారు. ఒకవేళ యూపీఎస్సీకి జాబితా పంపిస్తే సీనియారిటీలో 12వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి పేరు అందులో పొందుపరచడం సాధ్యం కాదు. కాబట్టి తమకు కావాల్సిన వ్యక్తి రెగ్యులర్ డీజీపీ అయ్యేందుకు అవకాశం ఉండదు. కాబట్టి సీనియారిటీ ప్రకారంగా ఆ జాబితాలో రాజేంద్రనాథ్ పేరు ముందు వరుసలో వచ్చేంత వరకు అవకాశం లేదు. కాబట్టి లిస్ట్ పంపట్లేదు అనేది. దీంట్లో కేంద్రం పలుమార్లు, కేంద్ర హోంశాఖ పలుమార్లు లేఖ రాసింది అనేది మనకు అందుతున్న సమాచారం. మీరు లిస్ట్ పంపించలేదు, ఇన్ఛార్జ్ గానే కొనసాగిస్తున్నారు, మాకు సీనియారిటీ లిస్ట్ పంపించమని కేంద్ర హోంశాఖ ఈ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీని పలుమార్లు కోరినా వీళ్ళు లెక్క చేయలేదు అని మనకు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం. మరి దీనికి సంబంధించి చర్యలు ఏమి ఉండవా కేంద్రం నుంచి? అది చర్యలేమో
వీళ్ళు చేసే యాక్షన్స్ ఏమో వాళ్ళ ఇష్టానుసారంగా సుప్రీంకోర్టు నిబంధనలు కానీ, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కానీ, సర్వీస్ రూల్ బుక్ నిబంధనలు కానీ ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా వీళ్ళు చేస్తారు. వాళ్ళు టెక్నికల్ గా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఉత్తర ప్రత్యుత్తరం టెక్నికల్ గా చేయాల్సింది చేస్తుంది. కానీ ఇప్పటి వరకు మనకు ఏ యాక్షన్ లేదని మనకు తెలుసు. యాక్షన్స్ ఉండవు, ఓన్లీ ఉత్తర ప్రత్యుత్తరాలు ఉంటాయి ప్రస్తుతానికి. మేము అరాచకాలకు తెగబడ్డా, అక్రమాలకు పాటుపడ్డా వాటికి వెన్నుదన్నుగా ఉండాలి, మాకు రాజకీయంగా గిట్టని వారిని అక్రమ కేసుల్లో వేధించాలి, ప్రతిపక్షాలు పల్లెత్తి మాట అంటే అధికార పార్టీని వాళ్ళని అణచేయాలి, భయపెట్టాలి, దాడులు చేసి అధికార పార్టీని వదిలేసి రివర్స్ కేసుల్లో బాధితులను హోరెత్తించాలి. మా మాటే చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ కాదు, జేపీసీ జగన్ పీనల్ కోడ్ అమలు చేయాలి, అట్లాంటి వాళ్ళే మాకు పోలీస్ బాస్ గా ఉండాలి అనే అర్థం వచ్చేటట్టుగా గడిచిన 2 సంవత్సరాల నుంచి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా కొనసాగించడం అంటే, గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి పరిస్థితి ఒక నెల, ఒక 15 రోజులు సీనియారిటీలో ఒక 15 రోజులు, ఒక నెల రోజులు అవకాశం ఉన్న సిఎస్లుగా కానీ, చీఫ్ సెక్రటరీలుగా కానీ, డీజీపీలుగా కానీ నియమించే పరిస్థితి, ఆ హోదా రాగానే వాళ్ళకి పెన్షన్ కానీ, ఆ తర్వాత బెనిఫిట్స్ కానీ, బోర్డులన్నీ ఆ హోదాని వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అందే రకరకాల వృత్తుల్లో వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళకి ఉండే బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా హోదా. దీన్ని ఒక రోజు సర్వీస్ కి సీనియారిటీ ఉన్నా సరే వాళ్ళు కూడా నాకు అర్హత ఉందని వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఐపీఎస్లు కానీ, ఐఏఎస్ అసోసియేషన్ కానీ సమావేశాలు పెట్టి ప్రభుత్వ చర్యలు ఖండించే పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే సీనియారిటీ ఒక నెల తక్కువ ఉన్న, నాకు ఒక నెల ఎక్కువ ఉన్నా సరే ఇంకొకళ్ళని నియమించారు డీజీపీగా అని చెప్పేసి అప్పటి ఎక్స్ డీజీపీ ఆంజనేయ రెడ్డి అనే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విషయంలో చంద్రబాబు నాయుడు అతను నొప్పించాడు అని చెప్పేసి అతను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు అనే సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో ఆంజనేయ రెడ్డి ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్ళి అతన్ని, మీరు ఒక నెల రోజుల వ్యవహారమే, మళ్ళీ దీన్ని నేను కంటిన్యూ చేసుకోవాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వ్యవహారం, మీరు నేను ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని పక్కన పెట్టిన వ్యవహారం కాదు, నెల రోజులు దానికి నేను మిమ్మల్ని ఏపీ టూరిజం కి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా మీకు హోదా కల్పిస్తున్నాను అని చెప్పి స్వయంగా ఒక ముఖ్యమంత్రి డీజీపీ, ఎక్స్ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంటికెళ్ళి మరి చెప్పొచ్చిన విషయం. అంటే ఒక సీనియారిటీ ప్రకారంగా చీఫ్ సెక్రటరీ హోదా కానీ, డీజీపీ హోదా కానీ ఈ బ్యూరోక్రసీలో వాళ్ళు ఎంత పర్టికులర్ గా ఉంటారు, వాళ్ళ సీనియారిటీకి వాళ్ళకి దక్కాల్సిన న్యాయాన్ని వాళ్ళు ఎంత, ఆ పదవి కోసం వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎంత ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అనేది మనకి గతంలో పలు ఉదాహరణలు ఉన్నాయి. కానీ గడిచిన ఈ 2 సంవత్సరాల నుంచి ఇటు చీఫ్ సెక్రటరీ విషయంలో కానీ, అటు డీజీపీ విషయంలో కానీ, పర్మనెంట్ డీజీపీ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి తన ఇష్టానుసారం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన ఇష్టానుసారం ప్రవర్తిస్తుంది అనేది ఇక్కడ రాజకీయ వర్గాలని కాదు, ఈవెన్ బ్యూరోక్రసీలో కూడా ఇది తీవ్ర చర్చ. ఏమి చేయలేని నిస్సహాయ స్థితి, వాళ్ళ హక్కులు కూడా వాళ్ళు ప్రశ్నించలేని పరిస్థితి. నిస్సహాయ స్థితి ఎందుకు ఉంటుంది? ఎవరైతే అర్హులైన సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళు పై అథారిటీస్ కి కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో అలాంటి అవకాశం మీద ఏమైనా చర్చ జరుగుతుందా? నోరెత్తితే ఏం జరిగిద్ది అనేది వాళ్ళకు తెలుసు. మనకెందుకులే ఈ గొడవ, ఇంకో 2 నెలల్లో ఎలక్షన్ వస్తుంది కదా, ఇంకొక 6 నెలలు ఎలక్షన్, ఎదురెళ్ళటం, ఎవరికి ఎదురెళ్లే సాహసం, భయమే దీనికి ప్రధాన కారణం అని మనం చెప్పుకోవచ్చు. నిర్లిప్తత, మనకెందుకులే అనేది ఒక రకమైన చూద్దాంలే అని చెప్పేసి ఒక భయం ఆవహించిన పరిస్థితుల్లో వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు నోరు విప్పని పరిస్థితి మనం సుస్పష్టంగా చూస్తున్నాం. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ. చూద్దాం మరి ఎలాంటి చర్యలు ఉంటాయో కేంద్ర హోంశాఖ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో, మరి సీనియర్ ఐపీఎస్లు ఎలాంటి చర్యలకు దిగుతారో చూద్దాం మరి. థ్యాంక్ యూ.